అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరి పనులు అయిపోయినాయి, వంటలు అయిపోయినాయి, అందరి పిల్లలు స్కూల్కి వెళ్ళిండ్రా. ఇదిగోండి కొంచెం లేట్ లేస్తే ఎలా ఉంటుందంటే ఇది అమ్ములు చూపిస్తా. చూడండి, కాకరకాయ పులుసు పెడదామని అయితే కాకరకాయలు వేపుతున్నాను. దానికి ముందు కొంచెం జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకుంటే ఆ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో ఫ్లేవరు వచ్చేసి ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ 2 ప్లేట్లు దొరకలేదు అనమాట, అందుకని పైన తట్టి ఇడ్లీలాగా పెద్దది పెట్టేశాను. ఇది వచ్చేసి అయితే రైస్ పిల్లల బాక్స్కి. ఇది వచ్చేసి చట్నీ వేసా. ఇలా అండి, స్కూల్ ఉన్నప్పుడు కొంచెం లేట్ వేసామనుకోండి ఎంత హడావిడి అవుతుంది అంటే అసలు చెప్పలేము. వంట అవుతుంది, బిడ్డ ఆగట్లేదు జుట్టెద్దురా అని. ఇంతేనా? మీది కూడా ఇంతేనా? అయితే కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. మరి జీలకర్ర మెంతుల పొడి ఇట్లా ఫ్రెష్గా నూరేస్తే స్మెల్ సూపర్ ఉంటుందండి. కాకరకాయ ఎంత ఇష్టం లేని వాళ్ళైనా కూడా చేదు అనేది లేకుండా మంచి ఫ్లేవర్ తోటి చాలా చాలా బాగుంటుంది రైస్లోకి. అయితే రైస్లోకి ఎంత బాగుంటుందో తెలుసండి. చూడండి ఎలా ఉందో టేస్ట్ అద్దర్స్. ఓకే అండి, బాయ్ మరి.